సిటీ కేబుల్ వస్తుంది సరే సిటీ కేబుల్ వస్తుంది వస్తూనే ఉంది పోయి చూడాలా అమ్మ ఆగండి ఆగండి స్వామి 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 బయటికి వెళ్ళాలి
के गीता माता के गीता माता के గాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మధుపైటటువంటి రాక్షసులను స్వామి సంహరించి వారికి ముక్తిని ప్రసాదించడం కొరకు వైకుంఠ ద్వార ప్రాప్తిని కల్పించాడు. అందరికీ కూడా అదేవిధంగా ఆ యొక్క ముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు విశేషంగా ఈ ఏకాదశి పర్వదినాన మనందరికీ స్వామి ఉత్తర ద్వారమందు దర్శనమిస్తారు. అట్టి స్వామిని ఉత్తరం ద్వారా వచ్చేసి ఎవరైతే దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మనకు శాస్త్ర విధి. కాబట్టి ఈరోజు అందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరిని దర్శించినట్లయితే మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఇతిహాసం. కాబట్టి అందరూ కూడా విశ్వసించి ఆ స్వామిని దర్శిద్దాం. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం, చాలా ఆనందం. ఇలా ప్రపంచానికే అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. విష్ణుమూర్తికి అతి ప్రీతి రోజైన శనివారం రోజు రావడం ఇది భక్తులకు ప్రతి ఒక్కరికి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ప్రతి ఒక్క భక్తునికి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్తికి సోపానం, మోక్షానికి మార్గం అని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఇంత మంచి ఆధ్యాత్మిక మార్గాన నడుపుతున్న ఎక్స్ఎమ్మెల్యే నరసింహన్న గారికి మేమంతా ఆయనకు రాజకీయంగా కొంత దూరం ఉన్న భక్తి మార్గంలో ఆయన అడుగుజాడల్నే అంటే గొప్పది. అది ఎవరికి వీళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు, ఆ యొక్క మార్గం ఎవరికి లేదు. కుటుంబం, ప్రీతి, స్వార్థం ఇవన్నీ ఇమిడి ఉన్నాయి వాళ్ళ శరీరాల. ఎక్స్ఎమ్మెల్యే బక్కన నరసింహన్నకు ఆధ్యాత్మిక చింతన, భక్తిని అవన్నీ ఆయన శరీరంలో ఈరోజు ఇమిడి ఉన్నాయంటే అది దేవుడిచ్చిన వరం అని చెప్పి నేను వారితో మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ మనం అందరం కూడా పంచభూతాల సాక్షిగా ఈ మానవ జన్మని ఎత్తి తప్పకుండా మనం మంచి మార్గంని ఆలోచన చేయాలి. రాజకీయాలు పక్క పెట్టాలి. రాజకీయాలు ఇవాళ అర్థం లేని రాజకీయాలు ఉన్నాయి, కానీ మనం అందరము ఆ భగవంతునికి విష్ణుమూర్తి ఈరోజు శ్రీదేవి భూదేవి సాక్షి వాళ్ళందరినీ తీసుకొని హంసవాహనం మీద ఇలా ఉత్తరధారానికి తన భక్తులందరినీ పిలిపించి అందరూ ఇలా ముక్తి పొందాలి, మోక్షం పొందాలనే ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఇలా ఎక్కడ భక్తి ఎక్కడ చూపించినా, భగవంతునికి భక్తి ఎక్కడ చూపించినా అది పవిత్రమైన స్థానమే. ఇలా వెంకటేశ్వర స్వామి ఈరోజు ఈ యొక్క జానంపేట వెంకటేశ్వర స్వామికి వారు చేసిన సేవలు కూడా ఆమోదయోగం చాలా ఉన్నాయి. కాబట్టి వారు మా పేరు తీసుకున్నందుకు కూడా భవిష్యత్తులో నేను వెంకటేశ్వర స్వామిని ఉత్తరధారం ద్వారా వచ్చి మా కుటుంబ సాక్షిగా వచ్చి ఏమి కోరుకోలే. ఇలా భగవంతునికి కోరుకున్నది ఒక్కటే, నాకు భగవంతుడు ఆయురారోగ్యాలే ఇవ్వాలి, ఎల్లవేళల పేదలకు సాయం చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు, నమ్ముకున్న వారి జీవితాల్లో వెలుగు నింపాలనేదే మాత్రమే కోరుకున్న తప్ప కుటుంబ స్వార్థం ఇక్కడ లేదే లేదు. మా దేవుడు ఇచ్చిన కాడికి మా బతుకు మేము బతుకుతున్నాం. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా పేదలకు సేవ చేసి భక్తి మార్గాన్ని మరిచే ముక్కోటి ఏకాదశి సనాతన ధర్మంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రమైనది. మానవుడు శరీరానికి స్నానం ఎంత అవసరమో అదేవిధంగా మనస్సుకి దేవుని స్మరణ కూడా అంత అవసరం. ఎందుకంటే మనకు నిద్రలో సగం ఆయుష్ అయిపోతుంది. అదేవిధంగా నిత్య జీవితంలో
మన గురించి పరుల గురించి మంచి చెడులో సగం పోతుంది. అంటే మానవుడు ఎప్పుడు కూడా చివరి శ్వాస వరకు కూడా కోరికల పరంపరలో నిమగ్నమైంది. అయితే అందుకొరకు ఏంటంటే తప్పకుండా పరోపకార బుద్ధి ఉంటేనే మోక్షానికి సోపానం ఉంటుంది. ఎప్పుడు కూడా తాను తన గురించి లేక తన స్వార్థం గురించి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారు. పురాతన కాలంలో మునులు కానీ రాజులు కానీ ఇంకెవరైనా సిద్ధాంతులు ఉంటే వాళ్ళు లోక కళ్యాణం కొరకే పూజలు చేశారు. ఇలా మనం వైకుంఠ ఏకాదశిలో చాలామంది మరి ఒకనాడు మనకు తెలియదు రాజా సవాయి వెంకటరెడ్డి కాలంలో ఈ దేవాలయం ఎంత మహోజ్వలంగా జరిగిందో మనం చూడలేదు. కానీ ఈ దేవాలయం మరి 1998లో పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత అంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస భట్టాచార్య గారు ఆగమ శాస్త్ర పండితుడు, ఆయన చేత ఈ ప్రతిష్ఠ చేయబడ్డది. ఆనాటి నుంచి తిరుపతి కొండలో జరిగిన విధంగా ప్రతి నెల పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, గరుడ పంచమి, అదేవిధంగా పుష్పయాగము, పవిత్రోత్సవాలు, ఈ విధంగా అంచెలుగా ఎదగడం జరిగింది. మరి వేలాది సంఖ్యలో ఈ పుణ్యదినం అంటే నారాయణుని యొక్క దర్శనం కొరకు వెంకటేశ్వరుని రూపంలో వైకుంఠం చేరిన విధంగా అనుభూతి భక్తులు పొందడం జరిగింది. అయితే శాస్త్రములు ఏమున్నదంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఉత్తర ద్వారానికి వచ్చి తన భక్తులను ఆహ్వానిస్తాడు అని. అందుకొరకు మనం మన పిల్లలను ఏ విధంగా కష్ట సకాలే కాకుండా కింద పడితే ఎత్తుకొని ఆరోగ్యం కొరకు ఎంత శ్రమ చేస్తున్నాము, నారాయణుడు భగవంతుడు కూడా అదేవిధంగా కంటికి రెప్పవలె కాపాడుకుంటాడు. అయితే మనం అసలు ఆయన గురించి ఆలోచించకుండానే నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, నేను ఎన్నో మొక్కులు మొక్కితే నా పని కాలేదంటాడు. కానీ 14 లోకాలు ఉన్నాయి అంటారు. నిజంగా శాస్త్రం ప్రకారం ఉన్నాయో లేవో పెద్దలు చెప్పింది మనం నమ్ముతున్నాం. కానీ ఒక ఇంటి కుటుంబ సభ్యుడే తన పిల్లలు తన మాట వినకపోతే బాధపడతారు. అంటే 14 లోకాలకు ఆదరించే లేక అన్నిటికి కూడా ఆధారభూతమైనటువంటి శ్రీమన్నారాయణుడు మనకు అంత సులభంగా కనబడాలంటే కష్టమైన పని. అందుకొరకు డాక్టర్ చదవాలంటే ఎంబీబీఎస్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి. అదేవిధంగా మన కోరికలు నశిస్తే కానీ భగవంతుని ఆశ్రయం దొరుకుతుంది. కాబట్టి కలియుగంలో మరి ఎక్కువ మనం మాట కూడా సత్యానికి చాలా దూరంగా ఉన్నాం. ఎవరు కూడా అబద్ధానికే పరిమితి అయిపోయింది. ఎప్పుడన్నా మీటింగ్లో ఉంటే మనం అబద్ధం ఆడకుండా సత్యం చెప్పగల వాళ్ళు ఎవరంటే ఎవరు చెప్పేటట్లేదు. అంటే దాన్ని కూడా ఆనందించాలి. ఎందుకంటే అతను అబద్ధం ఆడకుండా జీవితం జరగదు కాబట్టి ఎందుకు ఎత్తుదామని ఎత్తడు. అందువల్ల ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి భీష్మ పితామహుడు చెప్పిన ప్రకారంగా కానీ అనేక మంది మహర్షులు, రమణ మహర్షి అలాంటి ఇత్యాది అనేక మంది ఋషులు, భారతదేశంలో ఉన్నటువంటి 24 మంది ఋషులు కూడా చెప్పింది ఇదే. నారా అంటే నీరు, ఆయ అంటే ఆధారభూతమైన సకల జీవులకు నీరెంత ఆధారమో నారాయణుడు కూడా అంతే ఆధారం. అంతేకాకుండా ఏ రూపంలో, శివుని రూపంలో, బ్రహ్మ రూపంలో, సరస్వతి రూపంలో, లక్ష్మి రూపంలో, ఏ రూపంలో చూసినా నారాయణుడే. అందుకొరకు ఆత్మ కాలేదు స్త్రీ పురుషాది భేద అంటే కుడి భాగము పురుషుడైతే ఎడమ భాగం స్త్రీ అని దేవుని లోపలనే ఇద్దరు ఉన్నారు. అందుకు ఆ స్త్రీ పురుషుల కలయికనే మరి ఈ సృష్టికి మూలమైంది. కాబట్టి ఇలా స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా ఆయుస్సు, ఆరోగ్యము, కుటుంబము
పొరుగు ఇరుగు అందరూ కూడా సుఖశాంతులతో కులతూగాలని కోరుతున్నాం.